దానికి విచ్చేసిన వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణంలో డిసెంబర్ 12న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. టాప్ లైన్, యూనికో, హెటీరో ల్యాబ్స్, MRF, TVS, టాటా ఎలక్ట్రానిక్స్, రిన్యూ సైన్స్, సిగ్గు హైటెక్ తదితర 10 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నాయి. 10వ తరగతి నుండి PG వరకు చదివిన నిరుద్యోగ యువకులు దీనిలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్ను సంప్రదించమని చెప్పారు. బాపట్ల జిల్లా బల్లెకురువ మండలం కొప్పెరపాడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేటీఎం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు ప్రతిరోజు శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. చెకుముగి టాలెంట్ టెస్టులో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను పతకాలు, అవార్డులతో సత్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో అనుభవాలు పంచుకున్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఈరోజు మగవాళ్ళు కూడా వచ్చారు, ఆడవాళ్ళు కూడా వచ్చారు. అయితే తల్లిదండ్రులు పిల్లలు ఎలా సమయాన్ని గడుపుతున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఎక్కువ మందితో వాళ్ళు ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు. ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మంచి ఆలోచన ప్రభుత్వానికి రావడంతో ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని పెట్టారు. అందులో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. జిల్లాలో అందరూ కూడా ఒక్కొక్క చోట వెళ్ళినారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుజ్జయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు KSNS రాజు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయం అవసరమని పిలుపునిచ్చారు. అనంతరం KAD, ZPHS మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మణుగూడ 97వ వార్డు జెడ్పీ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేటీఎం 3.0 తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం అత్యంత ముఖ్యమని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం విద్యార్థులకు కుట్టు మిషన్ శిక్షణ, మంచి నడవడిక అలవాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆవగడ్డ అప్పలనాయుడు, కూటమి నాయకులు, వీర మహిళలు, ఉపాధ్యాయులు, కూటమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకున్న ఆస్తి ఉంటానే పోతాయి. పిల్లల ఎడ్యుకేషన్ భవిష్యత్తు దీనికి ప్రధాన కారణం. దీన్నే మనం సంపాదించుకుంటే అదే మన మీరు కూడా ఉన్న పరిస్థితి బట్టి, వాతావరణం బట్టి మీరు కూడా పేరెంట్స్ మమేకం అవ్వండి, టీచర్స్ మీరు మమేకం అవ్వండి. చక్కగా మీకు పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ అనేది ఇంతకు మనకి ఏమైతే ఉంటాయో టీచర్స్, పేరెంట్స్, పిల్లలు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో శుక్రవారం మెగా టీచర్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కార్యక్రమంలో హాజరయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ చేయగల విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో జరిగిన సమన్వయ చర్చల ద్వారా పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అవగాహన పెరుగుతుందన్నారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో విద్యార్థులతో భోజనం చేసి ముచ్చటించారు. టీచర్స్ మీటింగ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మీటింగ్ జరిపితే ఎక్కడ గ్యాప్ ఉంది స్టూడెంట్స్ మధ్యన, లేదా తల్లిదండ్రులు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఉపాధ్యాయులకు, లేదా ఉపాధ్యాయులు విద్యార్థుల గురించి మీరు కూడా ఈ విధంగా ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లల మీద ఈ విధంగా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలా, ఈ విధంగా ఫోకస్ ఉండాలా, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో ఈ పేటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఈ వేదిక ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, టీచర్స్కి ఖచ్చితంగా మీరు రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో మీ భాగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఆశిస్తారు. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ప్రముఖ సామాజికవేత్త కందికట్ల సిద్ధురెడ్డి ప్రభుత్వ పాఠశాలను, కళాశాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సుమారు 30 లక్షల రూపాయలతో శంషాబాద్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వాలీబాల్ కోర్టు, కళాశాల మరమ్మతులు, వాటర్ ఫిల్టర్, వాష్రూమ్స్ వంటి సౌకర్యాలను తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. సిద్ధురెడ్డి ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఏఆర్ఐ ఇఫ్తిఖార్ షరీఫ్, ఉదయ్ ఘటించారు. సిద్ధురెడ్డి దృష్టి విద్యార్థుల కోసం మరింత అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ఉంది. సార్ వాళ్ళు ప్రాబ్లం ఉందని పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి చూసా. నేను 2 వాష్రూమ్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు, బాలికలు 300 మంది ఉన్నారు, విద్యార్థులు ఒక 150 మంది ఉన్నారు. అంటే ఇంచుమించు 450 మంది దాకా ఉన్నారు. సో ఈ 450 మందికి వాష్రూమ్లు 2 మాత్రమే ఉన్నాయి. సో ఇది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సో అక్కడ ఈ 2 వాష్రూమ్లు కాదు, వీళ్ళకి ఎన్ని కావాలో అన్ని, అంటే ఇంచుమించు ఒక 15-20 వాష్రూమ్లు కట్టించడం జరిగింది. ఈ 2 కాకుండా చదువు అంటే చదువుకునే పిల్లలు చదువుకటే మాత్రమే కాదు, చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటే వాళ్ళు చాలా ఎదుగుతారు, వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, వాళ్ళ హెల్త్ బాగుంటుందని చెప్పేసి. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా 3వ విడత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రుజాడి గ్రామంలో డప్పు మేళాలు, బాజా బజానా కార్యక్రమాలతో ఊర్లో సందడి నెలకొంది. అభ్యర్థులు దేవుళ్లకు పూజ చేసి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. చివరి రోజున ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ముందస్తుగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల రణభూమిలో స్థానిక ప్రజల ఉత్సాహం అధికంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్
మల్లప్ప నాయకత్వంలో మహిళలు కాలనీ వాసులతో సమావేశం జరిగింది. ప్రజల దృష్టికి త్రాగునీటి సమస్యను తీసుకొచ్చిన వారు దీనిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్తో ఫోన్ ద్వారా చర్చించి 2 కొత్త కుళాయిలు ఏర్పాటు చేయమని సంప్రదించగా మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని, సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వచ్చి ఇక్కడ చూసి ఒక 2 పైపులు వేసి కనెక్షన్ ఇస్తాము, 2 కొలాయిలు వేస్తామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పటం జరిగింది. మరి ఇప్పటిదాకా వేయలేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తా ఉన్నారు. దగ్గరికే వెళ్ళి ప్రజల చెంతకే పాలన అన్నట్లుగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఈ కాలనీవాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా తప్పనిసరిగా పరిష్కరిస్తామని జనసేన పార్టీగా ఈ కాలనీవాసులందరికీ కూడా కోరుకుంటున్నాను. నా పేరు ఎంపులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట గ్రామంలోని సతీష్ సొసైటీ కే బ్లాక్ ఫ్లాట్ల యజమానులు భూ కబ్జా దురాక్రమణలకు అడ్డుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. 1984 నుంచి 1996 మధ్య కొనుగోలు చేసిన ఫ్లాట్లపై కొంతమంది నకిలీ దస్తావేజులు తయారు చేసి కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు జిల్లా కోర్టు కేసు నంబర్ 584లో 1999లో యజమానులను హక్కుదారులుగా గుర్తించింది. ఫ్లాట్లకు గోడలు LRS కట్టడం, ట్యాక్స్ చెల్లింపు ఉన్నప్పటికీ కొంతమంది మున్సిపల్ అధికారులు సహకారంతో అక్రమ నోటీసులు జారీ చేస్తున్నారు. యజమానులు భూమిని కాపాడేలా సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఎప్పుడైనా ఏమైనా అప్లై చేయడానికి వెళ్తే మనకు అక్కడ నుంచి కమిషనర్ సైడ్ నుంచి ఒకటే ఆన్సర్ వస్తుంది, మీది వచ్చేసి సివిల్ సూట్ లో ఉంది అని. ఇక్కడ సివిల్ సూట్ ఉందండి. మేము ఆల్రెడీ మాకు 99లో మేము కంప్లైంట్ చేసాము. అది మాకు 2014లో సుప్రీం కోర్టు నుంచి మాకు డైరెక్షన్స్ వచ్చాయి, జడ్జిమెంట్ వచ్చాయి. ఆ జడ్జిమెంట్ కాపీ సబ్మిట్ చేసినా అయినా మేము డిస్ప్యూట్ లో ఉందండి, మేము ఎటువంటి కనెక్షన్స్ మీకు ఇవ్వమని అంటారు. అలా న్యాయం అవుతుంది సార్. మున్సిపల్ ఆఫీషియల్స్ వెళ్తే వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ ఏమన్నా సివిల్ డిస్ప్యూట్ మేము ఇన్వాల్వ్ కామంటారు. మళ్ళీ మేము గోడలు ఏమైనా కడితే పోలీస్ ఆఫీషియల్స్ వచ్చి మాకు ఆపుతారు, కట్టద్దు చేయొద్దు అని. పెందుర్తి నియోజకవర్గం PM గవర్నమెంట్ హై స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 3.0 ఘనంగా జరిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నేతలు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో స్కూల్ అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు, బోధన ప్రమాణాలపై చర్చ జరిగింది. ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సహాయం అందిస్తూ విలువలతో కూడిన విద్యపై దృష్టి పెట్టనుందని స్పష్టం చేసింది. విద్యార్థులకు చట్ట సమానత్వ, సమాజ సేవలపై అవగాహన పెంచుతూ సైకిళ్ల పంపిణీ హామీ ఇవ్వడం జరిగింది. చిలకలూరుపేటలో పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యేలందరం కూడా మ్యాక్సిమం 4-5 ప్రోగ్రాంలు స్కూళ్ళలో కవర్ చేయాలని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ముందుగా పెందుర్తి హెడ్ క్వార్టర్లో హై స్కూల్లో పాల్గొనడం, విలువలతో కూడిన విద్య, నాణ్యమైన విద్య, ఖర్చు ఇబ్బంది లేని విద్యను మేము పిల్లలకి ఇస్తున్నాం. చదువుకున్న పిల్లలు చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేయాలన్న సంకల్పత దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పాలి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే కోంత్రి మురళీ మోహన్ కంచారాం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తు, స్కూల్ అభివృద్ధిపై దృష్టి పెట్టి సుసంబద్ధంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కోంత్రి మురళీ మోహన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ కార్యకర్తలకు గైడ్లైన్లు ఇచ్చారు. రాజాం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 35,000 మంది టీచర్స్ ఈరోజు ఈ 75 లక్షల మంది పిల్లలకి కూడా టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇది రెండవసారి పెట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా పిల్లలు ప్రవర్తన గురించి, పిల్లల చదువు గురించి టీచర్స్ తల్లిదండ్రులు మాట్లాడి, అలాగే టీచర్స్ తల్లిదండ్రులు టీచర్స్తో మాట్లాడి పిల్లల గురించి తెలుసుకోవడం, అలాంటిది ప్రైవేట్ స్కూల్స్ కొంచెం బాగా మినిమం 1 లక్ష రూపాయలు
1,50,000 ఫీజు చెల్లిస్తున్న స్కూల్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా తల్లిదండ్రుల మీద ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉందని చెప్పే పరిస్థితి ఉంటుంది అనేది ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ డే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరమని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన ప్రదర్శనను ఆయన సమీక్షించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ రామారావు, సీఎం ఆదినారాయణ, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, బంగారు నాయుడు, ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రివర్యులు ఆయన విలువలతో విద్య నేర్పించాలని ఈరోజు కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి ప్రభుత్వ స్కూల్లో కూడా ఒక మంచి విధానం తీసుకొచ్చారని మీ అందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు వినయం రావాలి, ఏ రకంగా కామన్ సెన్స్ అనేది కూడా డెవలప్ అవ్వాలి. నేను ఇందాక అబ్బాయి చెప్పాడు, అలాగే ఏదైతే మా సత్యం గెలవాలా, గుణం సత్యమా, ఇంకోటి ఏంటి ధర్మమా, సత్యధర్మాల మధ్య మాట్లాడుతూ అంటే చాలా పరిపూర్ణటువంటి ఆలోచన రావాలంటే విలువలతో కూడినటువంటి చదువుని ఈరోజు ప్రతి స్కూల్లో కూడా నేర్పించాలి. కొంచెం చాలా ఆనందపడుతుంది. గత సంవత్సరం వచ్చినప్పుడు అదే డయాస్ మీద కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మండిగిరి గ్రామ జెడ్పీహెచ్ఎస్ టీచర్స్ కాలనీలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆమె పిల్లల విద్యాభివృద్ధి, వ్యక్తిగత వికాసం, భవిష్యత్తు లక్ష్యాల సాధనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం సూచించారు. విద్యార్థులు చదువు, హాజరు, నైపుణ్యాలు, ప్రభుత్వ పథకాలు అమలు వంటి అంశాలను సమీక్షించి పాఠశాల అభివృద్ధికి సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్, టీచర్స్, తల్లిదండ్రులు, స్థానిక పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వాళ్లకుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ప్రసిద్ధి ఎల్లార్తి శేక్షావళి దర్గా మధ్యలో ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై కొందరు వ్యక్తులు పెయింట్ వేయడం దుర్మార్గమైన చర్యగా పోలీసు శాఖ పేర్కొంది. మాజీ ఎంపీ రెడ్డి నాయకులు సురేంద్రరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఇది అంబేద్కర్ గారి ప్రతిష్టను హాని చేసే చర్య అని, సంఘ విద్రోహులు అరెస్టు చేయబడిన పరిస్థితి విడ్డూరం. పోలీసు సిబ్బంది సీసీ కెమెరా ఆధారంగా తప్పక చర్యలు తీసుకుని ఇలాంటి దుర్మార్గం మళ్లీ జరగకుండా కఠినంగా శిక్షించాలని సూచించారు. సంఘ విద్రోహ శక్తులని ఆలూరు తాలూకా వలగొంద మండలం ఎల్లార్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే కాదు అందరూ కూడా ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో రిజర్వేషన్లు కల్పించడం వల్లే ఇవాళ రాజకీయ పదవులు కావచ్చు, విద్యాపరంగా అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని చెప్పుకోవచ్చు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎందుకంటే నిన్న కూడా వలగొందలో దాదాపు ధర్నా మరియు పోలీస్ స్టేషన్లో కూడా రిప్రజెంటేషన్. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం కోటపల్లి జేడీపీహెచ్ఎస్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద పాత్ర కీలకమని తెలిపారు. సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన విద్యను బోధించి జీవిత నైపుణ్యాలను నేర్పడం, సవాళ్లను ఎదుర్కోవడంలో విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమాలు ముఖ్యమని గుర్తు చేశారు. విద్యారంగాన్ని పునరుత్తేజం చేయడానికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, భోజన పథకాలు, ఐటీ ఆధారిత విధానాలు విద్యార్థుల భవిష్యత్తుకు మద్దతు అందిస్తున్నాయని వివరించారు. ఆ రోజు మేమందరం కూడా చాలా మందికి చెప్పినాం, ఈ పోర్ట్ఫోలియో కొంచెం ఇబ్బందికరంగా అంటే కూడా లేదన్నా
ఛాలెంజింగ్ గా మనం తీసుకొని చేయాలని ఆ రోజు కూడా ఆయన సీఎం గారిని అడిగి తీసుకోవడం జరిగింది. 35,000 కోట్లు ఈ రోజు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది. 10కి 100 కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఇన్ని కార్యక్రమాలు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చిత్తూరు లాగా మనకు చిరస్థాయిగా మేము శాశ్వతం కాదు, మా పదవులు శాశ్వతం కాదు, మదనపల్లి జిల్లా శాశ్వతం. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గౌరవ శాసన